మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఇది చేస్తే మోడీకి మంచి పేరొచ్చేస్తది. ఆ పేరు రానీయకూడదు. ఎందుకంటే గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుని విఫలం చేసింది కాంగ్రెస్. ఇప్పుడు అందుకని డబుల్ గేమ్ ప్రారంభించింది. ఎట్లా అంటే మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి అనుకూలమే గాని, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకి వ్యతిరేకం. అంటే నియోజకవర్గాల సంఖ్యను 850 పెంచి మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి వ్యతిరేకం. ఉట్టి ఇప్పుడున్న సంఖ్యతోనే మహిళా రిజర్వేషన్ పెట్టండి. తద్వారా అదిగో ఇప్పుడు దీంట్లో ఏం కావాలి? ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన దానికి వాస్తవంగా ఆహ్, రాజ్యాంగ సవరణ బిల్లు కావాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణకు 2/3 మెజారిటీ కావాలి. బీజేపీకి అత్యవసర మెజారిటీ ఉంది. 293 దాకా ఉంది ఎన్డీఏ కూటమికి లోక్సభలో. అదే సందర్భంలో వైసీపీ ఇట్లాంటి వాళ్ళ సంఖ్య ఇప్పుడు తక్కువగానే ఉంది. మొత్తం కలిపితే 300, 310 దాకా వస్తది. 350 దాకా ఇక్కడ కావాల్సి ఉంటుంది. టోటల్‌గా అయితే. లేదా అటెండ్ అయినోళ్ళలో 2/3. ఇప్పుడు కాంగ్రెస్ మిగతా పక్షాలందరినీ ఏకం చేసి ఈ గేమ్ ప్రారంభించింది. నియోజకవర్గాల పునర్విభజన అడ్డుకుంటే ఆటోమేటిక్‌గా మహిళా రిజర్వేషన్ ఆగిపోతుంది. లేదా మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడున్న సభ్యుల సంఖ్యతోనే తీసుకొచ్చేటటువంటి ఎత్తుగడ. తద్వారా తమ కంట్రోల్‌లోకి పెట్టుకోవాలని చూస్తుంది. మరి కాంగ్రెస్ ఎత్తుగడని బీజేపీ ఎట్ట ఎదుర్కొంటుందో చూడాలి.